వైసీపీ ఎమ్మెల్యేలు ప్రివిలేజ్ కమిటీ ముందుకు హాజరవుతున్న బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం రెండో రోజు ప్రారంభమైంది. ఇవాళ 6 వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావాల్సి ఉండగా అందులో 5 అటెండ్ అయ్యారు. విదేశీ పర్యటనలో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే మాత్రం గైర్హాజరయ్యారు. దీనిపై అప్డేట్స్ మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్లో. ఎమ్మెల్యేల హాజరుకు సంబంధించి అలాగే విచారణకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రివిలేజ్ కమిటీ ముందు 5 హాజరైనట్టు తెలుస్తుంది, వివరాలు ఏంటి? ఏపీ అసెంబ్లీలో ఈ ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ కమిటీ ముందు ఈ రోజు 5 ఎమ్మెల్యేలు హాజరయ్యారు. నిన్న 6 ఎమ్మెల్యేలు హాజరు కావాల్సి ఉంటే 4 మాత్రమే హాజరయ్యారు. ఈ రోజు 6 ఎమ్మెల్యేలకు గాను 5 మాత్రమే హాజరయ్యారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా తాను ఈ సమావేశానికి రాలేనని మరొకసారి హాజరవుతానంటూ కమిటీకి ఒక లేఖ ఇచ్చారు. ఆయన మినహాయిస్తే సంజీవయ్య, సునీల్ కుమార్, ముత్యాల నాయుడు, ఆడ రామకృష్ణారెడ్డి ఈరోజు ఈ సమావేశానికి హాజరై ఆ రోజు జరిగిన సంఘటనలకు సంబంధించి కమిటీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తా ఉన్నారు. నిన్న చూసినట్టుగానే ఈ రోజు కూడా కమిటీ ఆ వీడియోలను చూపించి ఈ వీడియోలో మీరు ఉంది మీరేనా, ఇక్కడ ఉంది మీరేనా అనే ముందు గుర్తించడం అనే అంశం మీదనే ప్రధానంగా ప్రివిలేజ్ కమిటీ ఈ రోజు దృష్టి సారించినట్టు తెలుస్తుంది. నిన్న ఈ రోజు జరుగుతున్న ఈ విచారణ గమనిస్తే ప్రివిలేజ్ కమిటీ మొత్తానికి ఈ జరిగిన సంఘటనలు ఆగస్టు 8, 9, 10 తేదీల్లో అసెంబ్లీలో జరిగిన సంఘటనలకు సంబంధించి ఆ సంఘటనలో పాల్గొన్న ఎమ్మెల్యేలందరినీ కూడా విచారించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఏదైతే అసభ్యంగా ప్రవర్తించారో, ఎవరైతే సభా మర్యాదలు పాటించలేదని ప్రివిలేజ్ కమిటీ ఫీల్ అవుతా ఉందో, ఎవరైతే సభా మర్యాదలు పాటించకుండా మిగతా సభ్యులకు ఇబ్బంది కలిగించారో, ఎవరైతే నిబంధనలు పాటించలేదో వీళ్ళందరినీ కూడా గుర్తించే కార్యక్రమాన్ని తీసుకుంది. అంటే వీళ్ళు తప్పు చేసినట్టుగానే కమిటీ ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చిందా, లేక ఈరోజు గుర్తించిన తర్వాత వీళ్ళు ఏమేమి చేశారు సభలో అనేది ఆ వీడియోలో చూస్తుంది అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికైతే జరుగుతున్న కార్యక్రమం కానీ విచారణ అంతా కూడా ఆ వీడియో ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిచి ఆ వీడియో ప్రదర్శించి ఆ వీడియోలో పలానా చోట ఉంది మీరేనా, ఆ వ్యక్తి మీరేనా అంటూ కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావుతో పాటు మిగతా సభ్యులు అడుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే దీన్ని బట్టి 2 రకాలుగా ఒకటి అనుకోవచ్చు. ఆల్రెడీ అక్కడ గొడవ పడుతున్న వాళ్ళు కానీ, పోడియాను చుట్టుముట్టి అసెంబ్లీ ఆస్తులకు నష్టం కలిగించడం కానీ, మిగతా సభ్యులకు కానీ ఇబ్బంది కలిగించడం కానీ ఎవరైతే చేశారో వాళ్ళు గుర్తించినట్టుగా భావించడం, లేదా ఈరోజు గుర్తించిన తర్వాత వీళ్ళు తర్వాత ఏమేమి చేశారు అసెంబ్లీలో అనేది ఆ ఫుటేజీ మొత్తం చూసిన తర్వాత వీళ్ళు తప్పు చేశారా లేదా ఉప్పు చేశారా, వీళ్ళ పాత్ర ఎంత ఆ రోజు జరిగిన గొడవలు అనేది నిర్ధారిస్తారనేది కూడా తేలాల్సి ఉంది. ఇప్పుడు జరుగుతున్న తీరు ప్రకారం వైసీపీ ఎమ్మెల్యేలు చెప్తున్న వివరాల ప్రకారం చూస్తే వాళ్ళు ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చారు ఏం చేయాలనేది. అందుకోసం కేవలం అక్కడ ఉంది మీరేనా కాదా అని మాత్రమే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నారు. కాబట్టి కమిటీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది ఏం చేయాలని దాని మీద చెప్తా ఉన్నారు. ఈ రోజు సమావేశం అయిపోయిన తర్వాత నిన్న మిగిలిపోయిన 2 అలాగే ఈ రోజు మిగిలిపోయిన ఒకరు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా విచారించిన తర్వాత ఈ కమిటీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్న కమిటీకి ఈ అంశాన్ని బదలాయిస్తున్న సమయంలో స్పీకర్ 45 రోజుల గడువును ఈ కమిటీకి ఇచ్చారు. కమిటీ సమావేశమైన తర్వాత నుంచి 45 రోజుల సమయంలోగా ఈ కమిటీ నివేదిక వేస్తుంది. నిన్ననే ఈ సమావేశం జరిగింది కాబట్టి 45 రోజుల సమయం ఉంది. ఈ 45 రోజుల లోపలే ఈ నివేదిక ఇస్తారా లేక మరికొంత సమయం తీసుకుంటారా అనేది మనం ఈ సమావేశమైన తర్వాత చైర్మన్ గొల్లపల్లి సూర్యారావును మిగతా సభ్యులు